మీడియా ముందుకు రావడం ఆలస్యం. వాళ్ళ విజయాలు పరాజయాలు గురించి మాత్రమే కాదు, లైఫ్లో కాంట్రవర్సీల గురించి కూడా ఓపెన్గానే డిస్కషన్ జరుగుతోంది. మామూలుగా విషయాలను మాట్లాడితే పర్లేదు, కానీ గతంలో ఉన్న రిలేషన్షిప్స్ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మరోసారి క్లారిటీ ఇచ్చేస్తున్నామంటున్నారు జెనీలియా. ఇంతకీ మన హాసిని ఏ ఇష్యూని అడ్రస్ చేశారు? హాసిని అంటూ జెనీలియా బొమ్మరిల్లో చేసిన టైంలోనే నార్త్ లో రితేష్ దేశ్ముఖ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే ప్రచారాలు వినిపించేవి. వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకుంది ఈ జంట. ఇద్దరు పిల్లలతో నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆ మధ్య భర్తతో కలిసి మజ్లీ రీమేక్ లో నటించిన జెనీలియా ఇప్పుడు సితారే జమీన్ పర్ లో అమీర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆమె రీసెంట్ గా మీడియా ముందుకొచ్చారు. సితారే జమీన్ పర్ గురించి ప్రస్తావిస్తూనే ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రశ్నల వర్షం కురిసింది. అన్నిటినీ అడ్రస్ చేసిన జెనీలియా జాన్ అబ్రహం ఇష్యూ విషయాన్ని ఎలా డీల్ చేస్తారోననే ఆతృత సర్వత్రా కనిపించింది. కానీ దాన్ని కూడా చాలా ఈజీతో హ్యాండిల్ చేశారు ఈ బ్యూటీ. అసలు జాన్ అబ్రహంతో తనకు అలాంటి అనుబంధమే లేదని ఓపెన్ అయ్యారు జెనీలియా. జాన్ ని తాను సెట్లోనే పెళ్లి చేసుకున్నట్టు పుకార్లు పుట్టించారని గుర్తు చేసుకున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవైనప్పుడు లైఫ్ కి డ్యామేజ్ కలిగించేలా అలాంటి వార్తలను ఎందుకు పుట్టించాల్సి వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ఆ టైంలో కాస్త పానిక్ గా అనిపించినా వాటిని ఎవరు స్ప్రెడ్ చేశారో తెలుసుకున్నాక వారి కుట్ర తెలిసిందన్నారు. అసలు రితేష్ ని తప్ప ఇంకెవ్వరితోనూ పెళ్లి గురించి తానెప్పుడూ ఊహించలేదని కుండ బద్దలు కొట్టేశారు జెన్నీ బ్యూటీ.